అనగనగా ఒక ఊరిలో రాకేష్, రాజేష్ అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. వాళ్ళు ఇద్దరు మంచి మిత్రులు. వాళ్ళు ఒకరోజు స్కూలుకు వెళ్ళినప్పుడు వాళ్ళు మధ్యాహ్న భోజనం సమయంలో అన్నం తింటున్నారు. ఆ టైంలో వాళ్ళ స్నేహాన్ని చూసినటువంటి వాళ్ళ పవిత్రమైన అదేవిధంగా మంచి స్నేహాన్ని చూసినటువంటి ద్రావిడ్ అనేటువంటి ఒక అబ్బాయి వాళ్ళ ఇద్దరి మధ్య చిచ్చు పెట్టాలని అనుకుంటాడు. వాళ్ళిద్దరి మధ్యలో కలహం చేయాలనుకుంటాడు. అదేవిధంగా వాళ్ళిద్దరిని విడగొట్టాలనే ఉపాయంతో ఏం చేస్తాడంటే క్లాస్ రూమ్లోకి వెళ్ళి వాళ్ళ బుక్స్లో రాజేష్ బ్యాగ్లో ఉన్న బుక్ని తీసుకెళ్ళి రాకేష్ బ్యాగ్లో పెడతాడు. అలా పెట్టడం వల్ల రాకేష్ మీద దొంగతనం పడుతుంది. అలా పడడం వల్ల రాకేష్, రాజేష్లు ఇద్దరు చాలా గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఆ టైంలో ఆ ఇద్దరు ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్దాం రండి, ఇద్దరం కలిసి ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్దామని వెళ్తారు. ఎవరు తప్పో ఒప్పో సారే చెప్తాడని వెళ్తారు. వెళ్ళిన తర్వాత ప్రిన్సిపాల్ అతని సీసీటీవీలో చూస్తాడు. సీసీ కెమెరాలో చూసినప్పుడు ఎవరి తప్పు ఏమిటో అతని ద్రావిడ్ భాగవతం బయటపడుతున్నప్పుడు ఎవరి తప్పు ఉందని తెలియటం వల్ల వాళ్ళు ఆశ్చర్యపోతారు. ఎవరు? రాకేష్, రాజేష్లు ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఇది రాకేష్, రాజేష్లు ఇద్దరు ఆశ్చర్యపోవడంతో అతని భాగవతం బయటపడటంతో మనం నేర్చుకున్న నీతి ఏమిటంటే అందుకనే ఎవరి విషయాల్లో జోలి వెళ్ళకూడదు. మనం తీసుకున్న గోతిలో మనమే పడతామని మనం అర్థం చేసుకోవాలి. అందరికీ ఇక సెలవులు.